అన్న ఏం పేరే? అన్న నా పేరు మునిచంద్ర అన్న. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఏంది పరిస్థితి అంటే గతంలో ఇప్పుడు తీసుకుంటే ఒకరికే వస్తుంది 4,000 వస్తుంది వికలాంగులకు, వచ్చే నెల తీసుకుంటే 6,000 ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అమలు అవుతున్నాయి అది ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు అధికారం లేకొచ్చి 21 నెలలు గడుస్తుందన్న. ఇప్పటి వరకు దాని గురించి చలనం అనేది లేదు. ఈ గవర్నమెంట్కి ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. ఆల్రెడీ అమలు వాళ్ళు మేనిఫెస్టోలోన ఆల్రెడీ విడుదల అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేనిఫెస్టోలోన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 6,000 చేస్తాం వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి 4,000 చేస్తాం అనేసానని. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే, వాళ్ళు అధికారంలోకి వస్తామనేసి చెప్పిన మాటలే. కాబట్టి అదేవిధంగా మా వికలాంగులం కాబట్టి మా కుటుంబాలకి భారం కాకుండా ఇది మా జీవితానికి మా కుటుంబాలు మమ్మల్ని, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు మమ్మల్ని చేతగా చూడాలంటే ఇది మాకు దేవుడు ఇచ్చిన ఒక వరం అని మేము అనుకుంటున్నాం. పెన్షన్ అంటే నెల గతంలో ఇచ్చే 4,000 సక్రమంగా వస్తున్నాయి ఇప్పుడు. అవి కూడా నెల ఎండింగ్లోన ఆ టైంలో వస్తున్నాయన్న. అది కూడా దానికి వాళ్ళు క్లారిఫికేషన్ అనేది ఇప్పటివరకు సరిగ్గా లేదు. ఒక నెల అడ్వాన్స్ ఇస్తుందట కాంగ్రెస్. అది ఎటువంటిది లేదన్న. ఇది యాక్చువల్లీ నెల అంటే పక్క రాష్ట్రంలోన నెల 1వ తారీఖే ఇచ్చేస్తున్నారు. మన రాష్ట్రంలోన నెల ఎండింగ్లో ఇస్తున్నారు పెన్షన్. ఇప్పుడు పక్క రాష్ట్రంలో పెన్షన్లు పెంచిర్రు. మన రాష్ట్రంలో ఎందుకు పెంచలేకపోతుంది ప్రభుత్వం? అది మళ్ళీ వాళ్ళకి మా వికలాంగులము ఎవరితో కొట్లాడలేము, ఎక్కడ పోయి తిరగలేరు, వాళ్ళకి ఎటువంటి ధైర్యం లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా పనులు జాగ్రత్త వచ్చిన తర్వాతనే ప్రజల పాలన వచ్చిందని చెప్తుండు, ఇందిరమ్మ రాజ్యం అంటుండు రేవంత్ రెడ్డి. అది వాళ్ళకి ఇప్పుడు మా లాంటి వికలాంగులకు పెన్షన్ గురించి చూస్తేనే అర్థమవుతుంది అన్న వాళ్ళది ఎటువంటి పాలన ఏంది అనేసి అనేది. వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఇంకో రకంగా మాట్లాడే ఉద్దేశం ఎవరికి లేదు. అది మాకు అవసరం కూడా లేదు. ఇచ్చిన హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో పోస్ట్ చేసిన హామీలనే మేము అడుగుతున్నాము. ఇంకోటి కూడా ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సభలలో ఈ పెన్షన్ టాపిక్ కావచ్చు, ఈ పెన్షన్ అనే అంశం మీద ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకు అనుకోవచ్చు అంటే అన్ని అంశాలు గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తు ఉండట్లేదు రేవంత్ రెడ్డి గారికి? అది వాళ్ళకే తెలియాలన్నది. అది వాళ్ళ మనసుకే తెలియాలి. అధికారం ఇంకా ఇట్లనే ఉంటే ప్రభుత్వం ఇలాగే ఉంటే మేము రోడ్లకు ఎక్కి కొట్లాడడానికైనా సిద్ధమేనా. మా జీవితాలని త్యాగం చేసుకోవడానికి మా లాంటి వికలాంగులు అవస్థలు ఎలా పడుతున్నారో అది మా మాటల్లో చెప్పలేము. అది మా ఆవేదన అనుకో. ఇంకా అది మా కుటుంబాలకు భారం అయ్యి మాకి చేయూత ఇవ్వాల్సిన ధైర్యము, ఈ పెన్షన్ ఇస్తే మా కుటుంబాల్లో మమ్మల్ని సాగుతారనేసిన ధైర్యము మాకి రోజు రోజుకు కోల్పోతున్నాం అనేసానని అనిపిస్తుంది. మాకి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా? ఆయన మాకు పెన్షన్ పెంచని ఎడల మేము రోడ్లకు ఎక్కి కొట్లాడి మా శాయశక్తుల మా పెన్షన్ సాధించుకుంటామని మేము ఆయనకి డైరెక్ట్. ఎలక్షన్లు వస్తున్నాయి స్థానిక సంస్థలు. ఆ ఎలక్షన్ల విషయానికి వస్తే అది వాళ్ళ మనసుకే తెలియాలన్నా. అది మీ దిక్కు నుంచి ఏమన్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల నుంచి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది అన్న. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పెద్ద ఎత్తున ఉన్నారు. అవును, అది కంపల్సరీ ఆయన ఈయన ఎడల ఆయన గవర్నమెంట్కి కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఆయన గమనించుకోవాల్సిన విషయం. అది మనం మాటల్లో చెప్పేది కాదు. అది వికలాంగుల ఆవేదన, వృద్ధుల, వితంతువుల ఆవేదన. కాబట్టి అది మన రాష్ట్రంలోనే ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు అనేసి గవర్నమెంట్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వాళ్ళకి అప్డేట్ ఉంటుంది. అది వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందా పడదా అనేసి వాళ్ళ మాటల్లోనే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం. అది థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది వికలాంగులకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఈ నెల తీసుకుంటే ఒక్కరికే వస్తుంది, వికలాంగులకు 4,000 వస్తాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బూటకం. కేవలం మా ఓట్లను దండుకోవడం కోసమే ఒక పన్నాగం చేసి మా ఓట్లను దండుకొని ఈరోజు గద్దెకెక్కి మా విషయాన్ని ఇంతవరకు దాదాపు 2 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఒక్క సభలో కూడా ఆయన ప్రస్తావించకపోవడం ఇది చాలా సిగ్గుచేటు. మాలాంటి కాలు చేతులు లేని వాళ్ళకు ఆ పెన్షన్ ఒక ఆసరాగా ఉండి మా కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని మంచిగా చూసే ప్రయత్నాలు చేస్తూ ఉండే. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇస్తుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసం 4,000 ఆ టైంకు
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000 కూడా సక్రమంగా ఇవ్వలేకపోతా ఉన్నది, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నది. ఇదే తీరు కొనసాగిస్తే ప్రభుత్వం చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.